2026 ఫిబ్రవరి నెల రాని వచ్చేసింది. ఈ నెలలో గ్రహాల గమనం పూర్తిగా మారుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేక గ్రహాలు కలయిక వల్ల ఒక అద్భుతమైన రాజయోగం కలగబోతుంది. ముఖ్యంగా 4 రాసుల వారి జాతకం పూర్తిగా మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి ఆ అదృష్టమైన 4 రాసులు ఏవి? మీ రాశి అందులో ఉందా లేదా? లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కోటీశ్వరులు అయ్యే అవకాశం ఎవరికి ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. అసలు ఫిబ్రవరి నెలలో ఏం జరగబోతుంది? ఈ నెలలో శుక్రుడు మరియు గురు గ్రహాలు అనుకూలత వల్ల ధనయోగం పడుతుంది. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందిలో సతమతమవుతున్నారో వారికి ఈ నెల ఒక వరం లాంటిది. అప్పులు బాధలు తీరిపోవడమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అసలు ఫిబ్రవరి నెలలో ఏం జరగబోతుంది? ఈ నెలలో శుక్రుడు మరియు గురుగ్రహాల అనుకూలత వల్ల ధనయోగం పడుతుంది. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారో వారికి ఈ నెల ఒక వరం లాంటిది. అప్పుల బాధలు తీరిపోవడమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఆ 4 రాసుల వారి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో శనిదేవుని అనుగ్రహం మెండుగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లేదా జీతం పెరుగుదల ఈ నెలలో సాధ్యమవుతుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇక రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారికి రాజ్యాధికారం పొందే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. ఇక మూడవ రాశి తులారాశి. తులారాశి వారికి ఈ నెలలో విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాల నుండి మంచి వార్తలు అందుతాయి. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయం. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. చివరిగా ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గురుగ్రహం యొక్క పూర్తి కృప లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి. శాంతి నెలకొంటుంది. బంగారం లేదా ఆస్తులు కొనే అవకాశం ఈ ఫిబ్రవరి నెలలో మీకు కలుగుతుంది. ఆర్థికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు. చూశారు కదా, ఈ 4 రాసుల వారికి ఫిబ్రవరి నెల అద్భుతంగా ఉండబోతుంది. అయితే అదృష్టం ఉన్నా సరే లక్ష్మీదేవి అనుగ్రహం ఇంకా పెరగాలంటే శుక్రవారం రోజు అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేయండి. మరి మీ రాశి ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని జ్యోతిష విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.